విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు రాహుల్ గాంధీ. ప్యూర్లీ దేశ వ్యతిరేక మాటలే మాట్లాడుతున్నాడు. దేశాన్ని మళ్ళీ పాతకాలపు దరిద్రానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. ఏ సదుపాయాలు లేని కాలానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. బండి కొనుక్కోవాలంటే ప్రభుత్వ అనుమతి లేదా ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్లు, ఫోన్ పెట్టించుకోవాలంటే ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ కూడా పనికిరాదు, ఎంపీ రికమెండేషను. లేదంటే కనుక ఏళ్ల తరబడి ఎదురు చూసేటటువంటి పాత రోజులకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఒక ఉద్యోగం కావాలంటే అయితే వ్యవసాయం చేసుకో, లేకపోతే ఏదైనా షాప్ పెట్టుకో, అంతే తప్పించి నీకు బ్రతకడానికి అవకాశం లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు అతి పరిమితం అనేటటువంటి పాత కర్మ మళ్ళీ తిరిగి మనకి తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ దేశపు ఎదుగుదలని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఈ దేశానికి సంబంధించి అండమాన్ నికోబార్ ఐలాండులలో కట్టేటటువంటి నిర్మాణాలు వద్దంటాడు పర్యావరణం పేరుతో, బుల్లెట్ రైలు వద్దంటాడు చెట్ల పేరుతో, చివరికి డబ్బులు తీసుకున్నటువంటి స్వచ్ఛంద సంస్థల పేరుతో ఈ దేశాన్ని నాశనం చేయాలని కోరుకునేటటువంటి ఆ ఎన్జిఓల తరహాలోనే వ్యవహరిస్తున్నాడు. తాజాగా అట్లాంటి ఒక దరిద్రపు చర్చే నిన్న తెర మీదకి తీసుకొచ్చాడు. యువతరం విషయానికి వస్తే సమస్య, సమాచారం, సంపద అంశాల్లో దేశానికి వీళ్ళు అతిపెద్ద బలం అంటూ ప్రయాగరాజులో మాట్లాడుతూ ఏదైతే ఎల్లప్పుడూ తెల్లని షీట్ అదే నిన్న షర్టు మార్చాడట, అదొక గొప్ప విశేషం అట. దేశంలో యువత జనాభా అత్యధికం, మీరు సృష్టించే డేటా అపారం, 21వ శతాబ్దిలో దేశ ఆర్థిక వ్యవస్థ మీరు డేటా చోదక శక్తులు. అయితే యువత వద్ద డేటా ఉంది, దానికి తోడు యువతలో ఉండాల్సిన శక్తి సామర్థ్యాలను మీకు ఉన్నాయి, కానీ వ్యవస్థ అనేది మిమ్మల్ని ఒక చక్రవ్యూహంలో పడేసింది. యువత ఎక్కువ రీల్స్ చూసేలా, ఎక్కువ వాట్సాప్ మెసేజ్లో మునిగిపోయేలా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ షేర్ చేస్తూ వాటిల్లోనే గడిపేలా ఒక అదృశ్య వ్యవస్థ నడుస్తోంది. ఇదంతా యువతకి 21వ శతాబ్దంలోనే అతిపెద్ద వ్యసనంగా తయారైందంటూ రాహుల్ వెనక తెర మీద పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతుల ఫోటోలు పెట్టారు. వాళ్ళకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు డేటా సెంటర్లు ఎవరు వాడేది? ఈ ఫోన్లు, రీల్స్ ఇవన్నీ చేసుకునేటటువంటి యువత వాళ్ళకి తెలియదా? ఫేస్బుక్లు ఏంటి, వాట్సాప్లు ఏంటి, రీల్స్ ఏంటి, యూట్యూబ్లు ఏంటి అన్నటువంటిది. అవన్నిటి వెనకాల ఉన్నదెవరు? జుకెన్బర్గు, వాట్సాప్కి సంబంధించి కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ. అయినా సరే ఇక్కడ వీళ్ళని అంటే విదేశీ శక్తుల్ని కాపాడుతూ స్వదేశానికి సంబంధించిన వ్యాపారవేత్తలను దుర్మార్గులుగా చూపించే నీచ రాజకీయ నాయకుడు ఇతను. వీడు అంటే బాగోదేమో, ఎందుకంటే భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఇంత నీచుడు మనకి తయారయ్యాడు నాయకుడిగా అన్నదే ఈ దేశానికి పట్టిన దరిద్రం అన్నమాట.